గతేడాది మే నెలలోనే జూరాల ప్రాజెక్ట్ వరద జలాలతో కళకళ్లాడింది. గేట్లు ఎత్తి కృష్ణా జలాలను దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఈసారి పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. జూన్ నెల ముగుస్తున్నప్పటికీ జూరాలకి ఆశించిన స్థాయిలో వరద జలాలు చేరట్లేదు. పాలమూరుకి జలప్రదాయనిగా పేరొందిన జూరాల వద్ద కృష్ణమ్మ వెలవెలబోతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 6.578 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు. కొన్నాళ్ల క్రితం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకి ఆ మాత్రం నీరైనా వచ్చి చేరింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ పరిస్థితి, ఎగువ ప్రాంతాల నుంచి ఈపాటికే రావాల్సిన వరద ప్రవాహం గురించి TV9 కరెస్పాండెంట్ శివకుమార్ వివరిస్తారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద రాకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం జూరాల జలాశయంలో 6.5 టీఎంసీల నీరు అయితే నిల్వ ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 9 టీఎంసీలకు పైచిలుకుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇటీవల వచ్చినటువంటి ఎగువ ప్రాంతాల్లో కురిసిన కొద్ది మొత్తంలోని వర్షాలకు కొంత వరద ప్రవాహం వచ్చి చేరింది. ఆల్మట్టి కావచ్చు, నారాయణపుర డ్యాంలో కూడా ఇప్పటి వరకు ఇన్ఫ్లోలు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఆ 2 రిజర్వాయర్లు నిండిన తర్వాత మాత్రమే దిగువకు కృష్ణా నది ప్రవాహం అనేది కొనసాగుతుంది. గతేడాది ఈ సమయానికి భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం, అదే స్థాయిలో ఇటు వరద కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఇప్పటికే జూన్ నెల ముగుస్తున్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ఇన్ఫ్లోలు అయితే లేవు. ఉన్నటువంటి నీరు కూడా 6.5 టీఎంసీలకు సంబంధించి దాని వినియోగం పట్ల కూడా ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు మల్లగులాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు ఆయకట్టు ఏదైతే జూరాల జలాశయం ఆయకట్టు ఏదైతే ఉందో దాదాపుగా 1,00,000 ఎకరాలకు పైగా ఎడమ కుడి కాలువల ఆధారంగా దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. వాటికి కూడా నీరిందంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాకపోతే, వరదలు రాకపోతే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈసారి వరద రాకపోతే క్రాప్ హాలిడే కూడా ప్రకటించేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆల్మట్టి 123 పైగా టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం కేవలం 20 టీఎంసీలకు పైగా నీరు మాత్రమే ఉంది. దాదాపుగా ఇంకొక 100 టీఎంసీల నీరు ఆల్మట్టి డ్యాంలో చేరాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇటు నారాయణపుర డ్యామ్కి సంబంధించి కూడా అక్కడ ఈ 33 టీఎంసీలకు పైగా స్టోరేజ్ కెపాసిటీ ఉంది. ప్రస్తుతం నారాయణపురలో కొంతమేర 20 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యం అయితే ఉంది. అయితే ఈ 2 రిజర్వాయర్లకు భారీ స్థాయిలో వరద ప్రవాహం వస్తే తప్ప దిగువకు నీటిని విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆయా జలాశయాల ఆధారంగా నడిచేటువంటి లిఫ్ట్ల మీద కూడా వారు ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉన్నటువంటి జూరాల జలాశయము ఇక్కడి నుంచే దిగువ ప్రాంతాలకు కృష్ణా నది ప్రవాహం కొనసాగుతుంటుంది. గతేడాది సుదీర్ఘంగా 4 లక్షల పైచిలుకు క్యూసెక్ల వరద ప్రవాహం అనేది కొనసాగింది. ప్రస్తుతం మాత్రం ఆ రకమైనటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ ద్వారా నీరు అనేది ప్రవహిస్తుంటుంది కృష్ణా నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం ఏడాది అంత దూరం కృష్ణా నది ఇక్కడ నుంచి ప్రవహిస్తుందా లేదా అనే అంశానికి సంబంధించి అయితే కొంత మీమాంస అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా వచ్చే ఆ కొద్ది రోజుల పాటైనా భారీ వర్షపాతం నమోదు కావాలని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, అధికార యంత్రాంగం అంతా కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ వర్షాభావ పరిస్థితులే ఎదురైతే మాత్రం సాగునీరుకే కాదు తాగునీటికి కూడా వచ్చేటువంటి రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందని హెచ్చరికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 జూరాల డ్యామ్ నుంచి.